పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి శాఖలో చాలా బాధ్యతాయుతంగా, చాలా డెడికేటెడ్‌గా పనిచేస్తాడు. ఆయన సినిమాల్లో ఎలా అయితే డెడికేటెడ్‌గా ఉంటారో, అంటే బేసిక్‌గా నేచరే డెడికేషన్‌గా ఉంటారేమో ఆయన ఏ ఫీల్డ్‌లో ఉన్నా. సో మీరు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్? పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు డెసిషన్ కూడా ఏంటంటే మనం ఇచ్చిన శాఖలు తన మార్క్ ఉన్నంత వరకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ కూడా తన శాఖలో ఇంత అవినీతి చేసినట్టు కానీ ఎక్కడ వినిపించలేదు ఇంతవరకు. కాబట్టి ప్రజలు వీటన్నిటి గమనిస్తున్నారు. వీటిని బేస్ చేసుకుని తర్వాత జనసేన సొంతంగా ఎదిగే అవకాశం చాలా కనిపిస్తుందండి. అంటే తన ప్రజల్లో జనసేనకి ఒక మంచి గుర్తింపు వస్తుందా పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనంతో? గుర్తింపు ఇదండి ప్రజలు గమనిస్తుంటారు కదా. ఆ ఏరియాలో రోడ్లు ఎట్లున్నాయి, అంటే గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, తన శాఖ ఎంతలా డెవలప్ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తుంటారు. వీటిని బేస్ చేసుకొని ఆ నియోజకవర్గం ఒకటే కదా, ఎక్కడైతే డెవలప్మెంట్ చేసాడో దాన్ని స్టేట్ వైడ్గా అందరు గమనిస్తుంటారు. అందరు గమనించి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జనసేనకు మైలేజ్ బాగా పెరిగి మొన్న సింగిల్ డిజిట్ నుంచి ఇప్పుడు డబుల్ డిజిట్కి వచ్చారు. రేపు త్రిబుల్ డిజిట్ కూడా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు పార్టీనే నువ్వు పట్టుకొని ఉంటే మాత్రం సొంతంగా ఎదగలేవు. నీకు 2 రాని 3 రాని 10 రాని 20 రాని నువ్వు బయటకు వచ్చి ఎదిగితేనే లైఫ్ ఉండిద్ది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడిని పట్టుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో సీఎం నేను చంద్రబాబు నాయుడు చేయడు. ఎందుకంటే తన పుత్రుడు, ఎవరికైనా పుత్రుడే ముఖ్యం అవుతాడు. నీకు పైన ఎవరైనా సరే అమెరికా అధ్యక్షుడు ముఖ్యం, పుత్రుడు ముఖ్యం అంటే పుత్రుడే ముఖ్యం అనుకుంటారు. కాబట్టి వారసత్వ రాజకీయాల్లో ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మనసులో కూడా లోకేష్ని సీఎం చేయాలనే ఆలోచన బలంగా ఉండేది. ఇప్పుడు ఆయన బయటకు ఆయన చెప్పుకోకపోయినా ఎవరైనా సరే నార్మల్ తండ్రి కొడుకులు అంటే అంతే ఉంటారు. తన కొడుకు డెవలప్మెంటే చూస్తారు తప్పితే ఈ కొడుకుని సీఎం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉంటాడు. కాబట్టి తండ్రికి కొడుకు కావాలి కానీ ప్రజలకి మాత్రం నాయకుడు కావాలి కదా. సో అటువంటి ప్రజలు తండ్రికి మీరు అనేది తండ్రి కొడుకే ముఖ్యం, కానీ ప్రజలకు నాయకుడు కావాలి. అటువంటి నాయకుడుగా తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ని అటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాడు. ప్రత్యేకంగా ఈ పర్సనల్గా కూడా ఉండి మాటలు లేవు, వాక్చాతుర్యం లేదు, ఇటువంటి మైనస్లు కూడా దాటి ఇప్పుడు వచ్చాడు. తన బాడీ తగ్గించుకొని బాడీ షేమింగ్ నుంచి బయటపడ్డాడు. తన వాక్చాతుర్యం, తెలుగు మీద పట్టు సాధించాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు, పర్సనల్గా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకోటి ఇక్కడ పర్సనల్గా ఇంప్రూవ్ అయ్యాడు బాగా. తన బాడీ తగ్గించుకున్నాడు, వాక్చాతుర్యం పెంచుకున్నాడు, పర్సనల్గా ఇంప్రూవ్ అయ్యాడు. ప్రొఫెషనల్గా కూడా మంగళగిరిలో ఎటువంటి ఓడిపోయిన చోట 20-30 ఏళ్ళ నుంచి గెలవని నియోజకవర్గం ఎంచుకొని గెలిచి ప్రొఫెషనల్గా కూడా నిరూపించుకున్నాడు. కాబట్టి లోకేష్ స్థాయి కూడా చాలా పెంచుకున్నాడు. కాబట్టి ఇదే అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి లోకేష్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. భవిష్యత్తులో మరి నెక్స్ట్ ప్రమోట్ చేసే పనిలోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం చేయడు. నువ్వు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు సొంతంగా ఎదిగితే మాత్రం లోకేష్ కన్నా నిన్నే బాగా గుర్తిస్తారు. ఇప్పుడు భవిష్యత్తు యంగర్ జనరేషన్ది. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయన ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకవేళ దిగితే, సో టీడీపీ క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉంటారా, లోకేష్ వైపు ఉంటారా? 100% అండి లోకేష్ వైపే ఉంటారండి. లోకేష్ వైపు అంటే పొలిటికల్ జానర్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడైతే రాడు 100% జూనియర్ ఎన్టీఆర్. రాబోయే మహా అయితే ఒక 10 years తర్వాత అప్పుడు సందర్భం పరిస్థితి చూసి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పటికి వచ్చే లోపల కూడా అప్పుడు వచ్చినా సరే ఎన్టీఆర్ అప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేయాలి వచ్చినా కానీ అప్పటికే 10 yearsకి లోకేష్ గారు ఇప్పుడు 5-6 ఏళ్ళలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందో ఈ 10 yearsలో తన స్థాయి కూడా చాలా బాగా పెరిగిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగే అంత క్యాపబిలిటీ ఉంది, స్పీచ్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది, కానీ రాజకీయం తెలియాలంటారా జూనియర్? తెలియాలి కదండి. ఇప్పుడు మంచి మాట్లాడే వాళ్ళు మోటివేషన్ స్పీకర్ల సీఎంలు అవుతారు కదండి. ఈ స్పీకర్లు మాట్లాడే వాక్చాతుర్యం ముఖ్యం కాదు. ప్రజలకి లోకేష్కి ఉన్న శాఖ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ శాఖ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే డెవలప్ చేశాడో, ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఒక కంపెనీ వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ అవుతుందో అందరికీ తెలిసింది. కొన్ని 100 కంపెనీలు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి. ఇదే సేమ్ అక్కడ లోకేష్ గారు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే బయటికి వెళ్ళి ఎక్కువ కంపెనీలు తెచ్చేసి మన స్టేట్ ఇన్కమ్ పెంచాలని చూస్తున్నాడు. ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం లోకేష్ని ఎవరు ఆపలేరు. గతంలో చూసాం ఐటీ మినిస్టర్గా కేటీఆర్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇదే పరిణామం తీసుకొని మంచి శాఖ ఎంచుకున్నాడు. ఈ ఐటీ శాఖ కానీ 100% ఎక్కువ కంపెనీలు తెచ్చి ప్రజలకి భావితరాల ఉద్యోగ కల్పిస్తే మాత్రం కంపల్సరీ లోకేష్ 100% సక్సెస్ అవుతాడు. ఇదే కోణంలో ప్రజలంతా చూస్తారు. ఇంక జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇంకెవ్వరు కూడా లోకేష్కి పోటీ రారు. ఇది సక్సెస్ అయితే. ఇది సక్సెస్ కాకుండా ఒక ఫెయిల్యూర్ ఐటీ మినిస్టర్గా మిగిలిపోతే మాత్రం ఏమైనా జూనియర్ ఎన్టీఆర్కి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.